యూరప్ దేశాలు ఇప్పుడు కంగారు పడుతున్నాయి. ఏంటది? ఒక ఆఫ్రికా దేశాల నుండి అక్కడికి వచ్చి ఉండమన్నారు, యూరప్ ఇతర ముస్లిం దేశాల నుండి అక్కడికి వచ్చి ఉండమన్నారు, నాగరికతలన్నిటినీ ఒకే చోట ఉండాలని కోరుకున్నారు. కానీ ఎప్పుడూ కూడా ప్రపంచ చరిత్రలో పరమత సహనంలో తప్పులేదు, కానీ నాగరికతల మధ్యన సారూప్యాలు ఉండొచ్చును, కానీ నాగరికతల సంఘర్షణే చరిత్ర. ఇది గుర్తుపెట్టుకోవాలి, నాగరికతల సంఘర్షణే చరిత్ర. మెసొపటోమియా సంస్కృతి దగ్గర నుంచి హిట్లర్ దాకా చూసుకుంటే ఎప్పటికప్పుడు ఒక సంస్కృతి వినాశనం కోసం మరొక సంస్కృతి ప్రయత్నించినటువంటి చరిత్రే చూసాం. దానికి సజీవ సాక్ష్యం భారతదేశమే. ఎక్కడి నుంచినో వచ్చినటువంటి వాడు ఇక్కడ పరిపాలించాలనుకుంటే ఇక్కడ వాళ్ళు సహకరించేవాళ్ళేమో, కానీ తన సంస్కృతిని ఇక్కడ పాతి ఇక్కడున్న సంస్కృతి విచ్ఛిన్నం చేయడానికి గుళ్ళు కూలగొట్టి ఇదంతా చేసుకొచ్చారు. ఇప్పుడు యూరప్ సమాజంలో ఎదురవుతున్నటువంటి సమస్య అదే. ఆ దేశాలకు వచ్చిన వాడు తన దేశంలో తన మతాన్ని పాటిస్తానన్నాడు, వీళ్ళు ఒప్పుకున్నారు. కానీ క్రమంగా తన మతాచారాలే ఇక్కడ రావాలంటున్నాడు, తమ ఆచారాల ప్రకారం ఇక్కడ చట్టాలు కావాలంటున్నాడు, తమ ఆచారాల ప్రకారం ఇక్కడ ప్రజలు నడవాలంటున్నాడు. అదే జర్మనీలో జరుగుతున్న, అదే అమెరికాలో జరుగుతున్న, అదే ఇటలీలో జరుగుతున్న సంఘర్షణల వెనకాల మతరాజ్య స్థాపన అన్నటువంటి కాన్సెప్ట్ నడుస్తుంది. యూరప్ సమాజానికి ఇప్పుడు అర్థమవుతుంది. క్రమంగా ఉగ్రవాద చర్యలు దానికి కారణమవుతున్నటువంటి పరిస్థితి. మరి ఈ ఇప్పుడు దీన్ని ఇవాళ ఒక్క రోజులో ఆపేయడం కష్టం, వచ్చిన వాళ్ళందరినీ వెనక పంపించేయడం కష్టం. మరి ఈ రెండు నాగరికతల సంఘర్షణలో ఎవరు మిగులుతారో చూడాలి.